పివి రమేష్ గారు ఐఏఎస్ రిటైర్డ్ ఆయన మరి తదితర ఆదివాసీ మిత్రులతో దాదాపుగా 45 నిమిషాల పాటు గవర్నర్ గారితో భేటీ జరిగింది. చాలా సమస్యల్ని లేవనెత్తడం జరిగింది. మరి ఇక్కడ ఇసుక క్వారీ ఏదైతే జరుగుతూ ఉందో అక్కడ గ్రామ సభల యొక్క సరైన ఆమోదం లేకుండా మరి ఆదివాసీ గూడాలకి ఏమాత్రం లాభం లేని రకంగా మరి సంపదని ప్రభుత్వం ఇసుక రవాణా చేస్తుంది, కానీ అదే మొత్తంలో మరి ఆదివాసీ గూడాల అభివృద్ధికి ఆ రెవెన్యూని వాడట్లేదు అనే విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఈ కులగణన సందర్భంగా ఆదివాసీల మతం ప్రత్యేక మతం కాబట్టి ప్రత్యేక రిలీజియన్ కోడ్ ఇవ్వాలని చెప్పి కూడా గవర్నర్ గారిని మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆదివాసీల భాష కోయత్తూరు భాష, దాన్ని కూడా 8th షెడ్యూల్లో జాతీయ భాషగా గుర్తించాలని చెప్పి చేయటం జరిగింది. దాదాపుగా దేశంలో ఉన్న 12 కోట్ల ఆదివాసీల సమస్యల గురించి మరి చందా లింగయ్య గారు ఆయన నాయకత్వంలో, లకే రాజారావు గారి నాయకత్వంలో మరి దేశంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి వారి మాటల్లోనే ఈ రోజున ఏమైంది, రిప్రజెంటేషన్ ఏంటి అనేది చందా లింగయ్య గారి మాటల్లో విందాం. ఈరోజు గవర్నర్ గారిని 11:40 నిమిషాల నుంచి వెళ్ళి 12:15 వరకు దాదాపు 45 నిమిషాలతో ఆదివాసీ సమస్యల మీద తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ భద్రాచలం వరకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా వారికి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ 5th షెడ్యూల్ ప్రాంతం అనేది ప్రత్యేక వనరులు, ప్రత్యేక అధికారులు ఆదివాసులు కల్పించిన చట్టం. దీనికి రాజ్యాంగపరంగా గవర్నర్ గారు రాష్ట్రంలో జిల్లాలో జిల్లా కలెక్టర్ల ఆధీనంలో అమలు జరగాల్సిన పరిస్థితి ఉండే, కానీ ఈ చట్టాలన్నీ అమలు జరగకుండా మైగ్రేషన్ వలసవాదులు వచ్చి మా యొక్క ఆదివాసీ ఆస్తులను, భూములను, అక్కడ ఉన్న సంపదను దోచుకొని పోతున్నారు. ఇప్పటికీ ఆదివాసులు ఆగమైపోయారు. వాళ్ళకి విద్య లేదు, అక్కడ రోడ్లు లేవు, రవాణా లేదు, మంచినీళ్ళు లేవు. కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్కమ్ అక్కడి నుంచి తరలిపోతుంది. ఇసుక కానీ, బొగ్గు కానీ, అట్లనే అనేక మినరల్స్ అన్నీ కూడా ట్రైబల్ ఏరియాలో ఉన్నాయి. పెద్ద సంపద ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో మరి ఆ యొక్క వనరులన్నీ కూడా బినామీ పేర్లతో, ట్రైబల్ పేర్లతో దోపిడీ జరుగుతుంది. కాంట్రాక్టులు ప్రభుత్వం కలిసి పంచుకుంటున్నారు. అందుకనే అక్కడ వచ్చిన వనరులు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క 10 ఇయర్స్లో ప్రభుత్వం లాక్కుంది. ఆ బడ్జెట్ కానీ ఆ ప్రాంతంలో కానీ పెడితే ఆదిలాబాద్ భద్రాచలం వరకు ఉన్నటువంటి ఈ 8 షెడ్యూల్ జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలైపోయేది. కానీ చేయలేకపోతున్నారు, చట్టాలు అమలు చేయకపోతున్నారు. మా ఊళ్ళో మా రాజ్యం కావాలని పీసా చట్టం ఉంది. ఆ చట్టం కూడా గ్రామ సభల తీర్మానమే రాజ్యాధికారం అని చెప్పి చట్టం చేసి కూడా అమలు చేయటం లేదు. దీనికి అమలు చేయాలంటే నేరుగా 5th షెడ్యూల్లో గవర్నర్కి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి కాబట్టి అధికారిగా మరి గవర్నర్ కలిసి ఆయన స్పందించాడు. త్వరలో మళ్ళీ ఒకసారి రివ్యూ పెడదాం. దీనికి ప్రభుత్వం దగ్గర లోటు ఉందా, ఎవరి దగ్గర లోటు ఉందో తెలుసుకొని దీనికి మీ ఆదివాసులకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. మేము ఆదివాసులంతా కూడా వారి మీద నమ్మకంతో మరి ఉన్నందుకు ఖచ్చితంగా మాకు హామీ ఇవ్వటం వల్ల మాకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో మేమంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 23 సంఘాలు, ఆదివాసీ సంఘాలన్నీ కూడా వచ్చినాయి. ఈ యొక్క ఉద్యమం మాకు అమలు చేయకపోతే దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న 14 రాష్ట్రాలు ఈ షెడ్యూల్ ప్రాంతం అంతా కూడా ఏకం చేసి చలో ఢిల్లీ కార్యక్రమంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా మరి ఆయన ఒత్తిడి చేసి మా యొక్క రాజ్యాంగ హక్కులను దక్కించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ సెలవు చేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు త్వరలో ఆయన ఆల్రెడీ లెటర్ పెట్టాము, ఇంకా రాలేదు. మాకు ముఖ్యమంత్రి గారు కలుస్తాం, గవర్నర్ గారిని ఆల్రెడీ అయింది. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా కలిసే ప్రోగ్రాంలే ఇప్పుడు మొదటిగా ఇక్కడ తెలంగాణలో గవర్నర్ కలిసాం. గత నెలలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కూడా కలవడం జరిగింది. అక్కడ కూడా ఆయన ప్రత్యేక సెల్ ఓపెన్ చేసి ఆదివాసుల అభివృద్ధి కోసం ఒక కార్యక్రమం తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది ఆంధ్రప్రదేశ్లో. ఒక తెలంగాణలో ఈరోజుతో మొదలు చేయాలనే ఉద్దేశంతో మరి గవర్నర్ ఫస్ట్
ఆయనే దీనికి కారకుడు కాబట్టి ఆయన కలిసిన తర్వాతే ముఖ్యమంత్రి కలుద్దామనే ఆలోచనతో వచ్చినాం. అందుకనే మరి ప్రభుత్వాలు మమ్మల్ని ఆదివాసుల్ని ఆదుకోవాల్సిన రాజ్యాంగ కాపాడటానికి బాధ్యత వాళ్ళు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఆల్ ఇండియా ఆదివాసీ కోఆర్డినేషన్ కమిటీ సారథ్యంలో ముఖ్యమైన నాయకులందరూ తెలంగాణ ఆదివాసీ నాయకులంతా అన్ని జిల్లాల నుంచి గవర్నర్ గారిని కలవడానికి ముఖ్యమైన ఉద్దేశం రాజ్యాంగంలో 5వ అధికరణ 5th షెడ్యూల్లో గవర్నర్ గారికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఈ యొక్క 5వ షెడ్యూల్డ్ ప్రాంతాల్ని పరిపాలించే విధానంలో ఏ చట్టమైనా కూడా అది పార్లమెంట్ చేసినా శాసనసభ చేసినా కూడా ఆ చట్టాల పరిధిని అమలు చేయడానికి ఈ షెడ్యూల్డ్ ఏరియాస్లో వాటిని విస్తృతంగా అమలు చేయడానికి, అమలు చేయకుండా చూడడానికి కూడా గవర్నర్ గారికి అధికారం ఉంది. ఎందుకంటే ఈ గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా 5వ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా అది అడవి కావచ్చు, భూమి కావచ్చు, నీళ్లు కావచ్చు, మినరల్స్ కావచ్చు, మైన్స్ కావచ్చు, ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, ఇవన్నీ కూడా హక్కులు గిరిజనులకు మాత్రమే, అక్కడ నివసించే వారికి మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆ యొక్క వాటికి సంబంధించినటువంటి ఏదైతే రెగ్యులేషన్లు చట్టాలు ఉన్నాయో ముఖ్యంగా భూమి బదలాయింపు చట్టం వాటిని పటిష్టంగా అమలు చేయడానికి దానిలో దొరగారు చెప్పినట్లుగా ముఖ్యంగా మైన్స్ తరువాత ఇసుక వీటిని అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు మాత్రమే ఇవ్వాలి అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీని గురించి గవర్నర్ గారు కూడా చాలా మంచిగా స్పందించారు. వారు ఆల్రెడీ 2 జిల్లాల్లో పర్యటించడం జరిగిందని చెప్పారు. ఇంకా మిగిలిన జిల్లాల్లో కూడా పర్యటించి ప్రత్యక్షంగా చూస్తా అని కూడా వారు చెప్పడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇదివరకు తెలంగాణ ప్రాంతంలోనూ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా C and D గ్రేడ్ ఉద్యోగాలు ఏదైతే లోకల్ ఉద్యోగాలు ఉన్నాయో గిరిజన ప్రాంతంలో లోకల్ గిరిజనులకు మాత్రమే, అది పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఫారెస్ట్ గార్డ్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉద్యోగాలు ఓన్లీ ఆదివాసులకు మాత్రమే, అక్కడ కూడా లోకల్గా ఉన్న ఆదివాసులకు మాత్రమే రిజర్వేషన్ ఉండేది. దీన్ని కొన్ని టెక్నికల్ రీజన్స్ వలన సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఆ టెక్నికల్ రీజన్ని కరెక్ట్ చేసి గవర్నర్ గారికి అధికారం ఉంది. కాబట్టి గవర్నర్ గారిని తిరిగి ఈ యొక్క చట్టాన్ని చేయవలసిందిగా, అలాగే ప్రభుత్వానికి వారు సిఫార్సు చేయవలసిందిగా కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీనే కాకుండా తర్వాత ఇది వరకు భూమి హక్కులు, భూమి బదలాయింపు చట్టం పటిష్టంగా అమలుపరచడానికి కోనేరు రంగారావు గారి కమిటీ ఒకటి వేశారు. ఆ కమిటీ రికమెండేషన్లు అది పటిష్టంగా అమలుపరిచేటట్లు చూడవలసిందిగా కూడా కోరడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఐటీడీఎల్ని ఒక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా పటిష్టంగా ఉండే ఐటీడీఏ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయవలసిందిగా కూడా కోరడం జరిగింది. ఎక్స్ఎమ్మెల్యే జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ జాతీయ కన్వీనర్, ముఖ్యంగా ప్రభుత్వాలు ఆదివాసుల రక్షణ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం రాజ్యాంగ రక్షణలు అనేక రకాలైనటువంటి చట్టాలు చేసింది. ఆ చట్టాల్లో ఫారెస్ట్ హక్కుల చట్టం, ఫారెస్ట్ హక్కుల నిర్ధారణ చట్టం, పెసా చట్టం, 170 చట్టం, అన్ని చట్టాలు ఉన్నా కానీ ఏ చట్టము ఈ ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. ఆదివాసులు వ్యతిరేకంగానే నిర్ణయాలు తీసుకుంటున్నది. దీనివలన పులుల పేరు మీద ప్రాజెక్టులు కడుతున్నారు. అక్కడ అడవి మీద ఆధారపడే ఆదివాసుల్ని అడవి భూముల నుంచి వాడి యొక్క జీవనాధారం నుంచి వాళ్ళని ఆదివాసుల్ని గెంటేస్తున్నారు. డాములు కడుతున్నారు. ఆ డాముల ద్వారా ఆదివాసులు చుక్క నీరు ఇవ్వడం లేదు.
కానీ లక్షల ఎకరాల అడవి భూములు కోల్పోతున్నారు. అందులో జీడి తోటలు ఉన్నాయి, ఆదాయం వస్తుంది, ఆదాయం సంబంధించిన పరిహారాలు ఇవ్వడం లేదు, ఆ భూములకి సరైనటువంటి పట్టాలు ఇవ్వడం లేదు, సర్వే చేయడం లేదు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం ఈ విధంగా డాములు కట్టారు, కొన్ని లక్షల ఆదివాసీ కుటుంబాలని నిర్వాసితులు చేశారు. ఈరోజు అక్కడ ప్రత్యేకమైనటువంటి జీవోలు ఉన్నాయి, ప్రభుత్వాలు చేసినటువంటి జీవోలే, కానీ ఏ ఒక్క జీవోకు అనుకూలంగా అక్కడ అమలు జరగడం లేదు. ఈ విధంగా ప్రాజెక్టుల పేరు మీద అడవి భూములు నుంచి ఆదివాసుల్ని గెంటేస్తున్నారు. పులుల ప్రాజెక్టులకు సంబంధించి ఆదివాసులు గెంటేస్తున్నారు. ఈ విధంగా ఉట్నూరు జిల్లాలో పులుల ప్రాజెక్టు సంపాదించి అక్కడ కోలం తెగ చెందినటువంటి ట్రైబల్స్ని అడవుల నుంచి గెంటేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో చెంచుల్ని వాళ్ళని ఆ పులుల కోసం, అంటే పులుల మీద ఉన్న ప్రేమ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదివాసుల మీద ఏ ప్రేమ లేదు. అందుకనే మేము అన్ని ఆదివాసీ సంఘాలని ఐక్యం చేస్తున్నాం. మొత్తం ఉమ్మడి లక్ష్యము, ఉమ్మడి అజెండా, ఉమ్మడి పోరాటం చేయడం ద్వారా రాజ్యాంగం ఆదివాసులను రక్షించడానికి, ఆదివాసీ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి పెట్టినటువంటి చట్టాలన్నీ కూడా అమలు చేసుకునే లక్ష్యంతో జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ ఏర్పడింది. జాతీయ స్థాయిలో ఇది ఉద్యమించడానికి జాతీయ స్థాయిలో ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడగట్టి మరి మేము ఉద్యమిస్తున్నాం. ప్రభుత్వాలు ఏమిటంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంతో యుద్ధం ప్రకటించింది, ఆదివాసుల మీద యుద్ధం ప్రకటించింది. అందుకే ఆదివాసులకు బతుకు లేకుండా చేస్తుంది. డాములు కడుతున్నారు, మొత్తం లక్షల కుటుంబాలను ముంచుతున్నారు. వాళ్ళని రైతు కూలీలుగా ఈ ప్రభుత్వాలు మారుస్తున్నాయి. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. మరి ఇదే మీ పద్ధతిలో మార్పు రాకపోతే భవిష్యత్తులో మీకు సరైనటువంటి గుణపాఠం ఓటు ద్వారా చెప్పడానికి జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ సన్నద్ధమవుతుంది. ప్రజలు కూడా అందుకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.